ఓం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠాల్లో 17వదైన విశాలాక్షిదేవి ఉత్తరప్రదేశ్లో ఉంది. దాని గురించి చెప్పుకుందాం. పార్వతీ పరమేశ్వరులు హిమాలయంపై హాయిగా విహరిస్తూ ఉండగా ఒకరోజు మేనకాదేవి చూసింది. మేనకాదేవి పార్వతీదేవి తల్లి. మేనకాదేవి పార్వతీదేవితో, నీ భర్త ఇంకా ఎన్నాళ్ళు ఇలా అత్తవారింట్లో ఉంటాడు? ఇక్కడ ఉన్నందువల్ల నీ భర్త గౌరవం తగ్గుతుంది. అల్లుండి ఇంట్లో అట్టు పెట్టుకోవడం వల్ల మాకు కూడా అంత మంచిది కాదు అన్నది మేనకాదేవి. పార్వతీదేవి తల్లి మాటల్ని శివుని చెప్పగా విశ్వేశ్వరుడు చిరునవ్వుతో, నిజమే దేవి, రానున్నది అసలే వర్షాకాలం, మనకంటూ ఒక స్వంత స్థిర నివాసం ఉండటం ఉత్తమమే అని గిరిజతో కలిసి కాశీనగరం చేరుకున్నాడు. ఇది వాయుపురాణంలో ఒక గాథ. లింగ పురాణం ప్రకారము శివుడు కాశీనగరాన్ని దర్శించి రమ్మని 64 మంది యోగిని పంపాడు. కాశీనగర శోభను అచ్చును పొందిన వారందరూ అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత బ్రహ్మను గణపతిని పంపగా వారు సైతం కాశీపురంలో శోభను ముగ్ధులై ఉండిపోయారు. వెళ్ళిన వారందరినీ చూసి తిరిగి తీసుకురమ్మని విష్ణువుని పంపిస్తే కాశీనగరం చేరి విష్ణువు కూడా అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయించి అర్చన చేయించసాగాడు. ఇలా ఉంటే అప్పటికి కాశీని దివోదాసు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాధర్మమూర్తి, గొప్ప పరిపాలనాధ్యక్షుడు. అతన్ని పదవీచ్యుతిని మార్చమని, లేకుంటే తాను కాశీ చేరడం అసాధ్యమని శివుడికి తెలిసిపోయింది. దివోదాసుకు సంతానం లేదు కనుక అతనికి శివ సామ్రాజ్యం అనుగ్రహించి కాశీపురాధీశుడిగా శివుడు అక్కడ స్థిరపడ్డాడు. తన పతి సమస్త పరివారంతోనూ కాశీకి విచ్చేస్తుండగా ఆ సమయంలో తన పతి ఆనందాన్ని ఆశ్చర్యపోతూ చూసింది గౌరీదేవి. విశాలమైన నేత్రాలతో మరింతగా ఆమె కన్నులు పెద్దవిగా చేసుకొని చూడడంతో కాశీలో ఆమె విశాలాక్షిగా పిలువబడింది. దేవతలంతా ఆ పేరిట గిరిజను స్తుతించారు. ఒకానొక సందర్భంలో శివుని కన్నులు మూసిన పార్వతీదేవి చర్యల వల్ల లోకంలో అల్లకల్లోలం బయలుదేరింది. శివుని దృష్టి లేక జగమంతా చీకటిమయం అయిపోయింది. సూర్య చంద్రాగ్నులు శివుని త్రినేత్రాలు. ఈ త్రినేత్రయము వల్లనే కదా సమస్త ప్రాణ మనుగడకు ఆధారభూతమైనవన్నీ వర్ధిల్లేది. ఒకసారిగా జగత్తును చీకటి ఆవరించడంతో కోటాను కోట్ల జీవులకు ప్రాణ సంకటం ఏర్పడింది. పార్వతీదేవి అయినప్పటికీ ఈ జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోయింది. ఈ పాప ఫలితంగా ఆమె శరీరం నల్లగా మారిపోయింది. గిరిజ కాస్త కాత్యాయని అనగా ఖాళీగా అయిపోయింది. పాప పరిహారం కోసం ఏం చేయాలని అడగ్గా అన్నదాన రూపమైన నిరంతరము తపస్సు కొనసాగించమని అందించాడు శివుడు. ఇప్పుడు చేత బంగారు గరడు ధరించి రాత్రింబవళ్ళు ఆమె కాశీవాసులకు నిరంతరం అన్నదానం చేయసాగింది. ప్రజలు ఆమెను అన్నపూర్ణగా స్తుతించసాగారు. దాని ఫలితంగా క్రమంగా ఆమె శరీరం గౌరీవర్ణముగా నుంచి పూర్వపు బంగారు రంగుకు తిరిగి వచ్చింది. అన్నదాన దీక్ష తత్పరతతో ప్రకాశించింది. ఒకసారి వ్యాసమహర్షి ఎంతోమంది శిష్యులతో కూడి బహు ఆర్భాటంగా కాశీయాత్రకు వచ్చేశాడు. అతను కాశీలో అన్నపూర్ణాదేవి చలువు వల్ల తన శిష్యగణంతో సహా ఎన్నడూ అన్నానికి అవస్థ పడలేదు. రోజులు సుఖంగానే గడిచిపోతుండటంతో కాశీని స్థిర నివాసంగా మార్చాలనుకున్నాడు వ్యాసుడు. అటువంటి తరంలో తన భక్తిని పరీక్షించాలనుకున్నాడు శివుడు. వరుసగా 3 రోజులు ఆయనకు శిష్యగణానికి అన్నం దొరకకుండా చేశాడు. చివరికి ఆకలికి తట్టుకోలేక వ్యాస మహర్షి కోపంతో వీరావేశానికి వెళ్ళాడు. ఆ గ్రహావేశంలో అతను కాశీని శపించడానికైనా వెనుకాడలేదు. కమడంలోంచి నీరు తీసుకుని భిక్ష పుట్టని కాశీని శపించబోయాడు. వెంటనే అన్నపూర్ణాదేవి వృద్ధాంగి వేషంలో వ్యాసునికి దర్శనమిచ్చింది. శిష్యులందరితో సహా భోజనానికి రావాల్సిందంటూ ఆహ్వానించింది. తన శిష్యుల బలగం సాధారణమైంది కాదు. ఒకరా ఇద్దరా, చాలామంది ఉన్నారు. ఇంతమందికి అంతటి వృద్ధమాత ఆహారం తయారు చేయడం అసాధ్యం అనుకున్నాడు వ్యాసుడు. ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఎక్కడా ఎటువంటి వంట పాత్రలు కానీ లేవు. కనీసం అలాంటి ఛాయలు కూడా కనిపించలేదు. వ్యాసుడికి ఇదంతా చిత్రంగా తోచింది. నమ్మశక్యంగాక తన సందేహాన్ని బయటపెట్టాడు. అవన్నీ నేను చూసుకుంటానుగా నాయనా, నీకెందుకో కంగారు, స్నానం అనుష్ఠానం పూర్తి చేసుకో అన్నదా వృద్ధాంగి. ఒకంత సందేహాస్పదంగానే తన కార్యక్రమాలను ముగించుకొని వచ్చాడు వ్యాసుడు. వృద్ధమాత తాను చెప్పినట్లుగానే అందరికీ షడ్స్రోపేతమైన విందు భోజనాలు సిద్ధం చేసింది. ఇదంతా కళ, శివలీలా విలాసమా అని సంభ్రమాశ్చర్యాలతో వ్యాసుడు చూస్తుండగానే ఆ గృహం శివ సభానందంగా మారిపోయింది. సింహాసనంపై శివుడు, ఆ పక్కన పార్వతీ
స్థానంలో ఆ వృద్ధాంగన ఆహా ఆది దంపతులను చూడగల భాగ్యం అన్నదే కదా అనుకునే అంతలో శివుడి ఆగ్రహ దృష్టిని వ్యాస ఋషి గమనించాడు. బాళాసురుడిని స్తుతించి ప్రసన్నం చేసుకోవాలనుకున్నాను, కానీ వ్యాసుని కోరిక నెరవేరలేదు. శివుడు మహాకోపంతో చూస్తూ, వ్యాస, నీవు తపోగర్వంతో కాశీని శపించడానికి కోరుకున్నావు. అది నీకు సహింపరాని విషయం కనుక నీకు ఇకపై కాశీలో స్థానం లేదు. తక్షణమే ఇక్కడి నుంచి బయలుదేరు అని నిరసించాడు. తప్పు తెలుసుకున్న వ్యాసుడు మన్నించమంటూ శివుణ్ణి పరిపరి విధాలుగా వేడుకొని స్తుతులతో ప్రసన్నం చేసుకున్నాడు. శివుని అనుమతితో గంగానదికి అవతల తన పేరిట వ్యాస కాశీగా నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకోసాగాడు. కాశీ క్షేత్ర మహత్యము ఈ రీతిగా వెల్లడైన తర్వాత అన్నపూర్ణాదేవిపై శివునికి గల అనురాగాన్ని భక్తవరేణ్యులందరూ గ్రహించారు. ఆ శక్తిపీఠ సంస్థితను విశాలాక్షి స్వరూపిణిగా అర్చించుకోసాగారు. ఓం శ్రీమాత్రే నమః.